హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి సింపుల్‌గా ఒకటే రెసిపీ అండి. చేపల పులుసు. ఫ్రై కోసం నేను ఆల్రెడీ సగం చేపలు తీసి పక్కన పెట్టేశాను. ఇదొచ్చేసి 2 కేజెస్ ఫిష్ అండి. 2 కేజెస్‌లో నేను మధ్యలో ఉన్న పీసెస్ కొన్ని మంచిగుంటాయి కదా! అవి తీసి పక్కన పెట్టాను బాబు కోసము ఫ్రై చేద్దామని. ఇంకా తల, తోక ఇంకా కొన్ని పీసెస్ ఉంటాయి కదా! వాటితో మనం పులుసు పెట్టుకుంటే చాలా బావుంటుంది. అయితే ఇక్కడ నేను చింతపండు తీసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించాను కదా! ఒక పిడికిడి నిండా చింతపండు తీసుకొని, ఒక కప్పులో వేసి నానబెట్టేసాను వాటర్ వేసి. ఒకవేళ మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే కూడా పల్పు మనకి మంచిగా వస్తుంది. చింతపండు నీళ్ళు బాగా చిక్కగా మంచిగొస్తది. తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి. ప్యాన్‌లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత 3 ఇలాచీ, 2 లవంగాలు, 1:30 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, చూడండి ఇక్కడ జస్ట్ ఒక 4, 5 గింజలు మెంతులు వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్‌లోనే పెట్టి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మసాలా అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 రెమ్మలు తెల్లగడ్డని యాడ్ చేసుకుందాము. మనం ఈ రెసిపీలో అల్లం వేయమండి. తెల్లగడ్డనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలానే అండి మంచి టేస్ట్ కూరకంతటికి కూడా. చాలా సింపుల్ మసాలా. తెల్లగడ్డ వేసిన తర్వాత బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము కూర కోసము ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్‌ని చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత టమాటోస్ కూడా 2 తీసుకున్నాను. టమాటోస్ ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చింతపండే సరిపోతుంది మనకంతా కూడా. కాకపోతే మీకు కావాలనుకుంటే ఒకటో లేదా 2 టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే రెండిటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోండి. టమాటో పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ లాగా. ఎలా అయినా చేసుకోవచ్చు. కట్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేనిక్కడ మొత్తం 1 కేజీ ఒక కేజీ చేప చేస్తున్నాను. 1 కేజీ వరకు ఉంది చేప అది. సో, ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ అయితే సరిపోతుంది కేజీ చేపలకి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. బావుంటుంది ఫ్లేవరు. ఆయిల్‌లో కరివేపాకు వేగినప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది. కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి. టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది. అంతవరకు లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా! దాంట్లో నుంచి రసం యాడ్ చేసుకోండి. దాంట్లో నుంచి చింతపండు మొత్తం బాగా మెత్తగా నలిపేసి రసం తీసుకోండి. ఒక 2 సార్లు మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి, మళ్ళీ అందులో నుంచి కూడా రసం తీసుకొని చిక్కటి చింతపండు రసంని యాడ్ చేసుకొని, ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, 1:30 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పు యాడ్ చేశాను నేను. ఈ రాళ్ళుప్పు కొంచెం టేస్ట్ తక్కువ ఉంది. అందుకే కొంచెం ఎక్కువగా వేయాల్సొచ్చింది. మొత్తం మసాలా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత చింతపండు చూడండి బాగా చిక్కపడింది. ఇలా కూర మొత్తం బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. చేపలు నీసు వాసన లేకుండా వాష్ చేసుకోండి. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేసి మంచిగా క్లీన్ చేసుకోండి చేపల్ని. అప్పుడే బావుంటుంది. లేకపోతే కూర బాగా నీచు వాసనొస్తుంది. ప్యాను, గెంటె అన్నీ కూడా నీచు వాసనొస్తాయి. కాబట్టి చేప ముక్కల్ని మంచిగా కడుక్కోండి. కొద్దిగా టైం పడతది. ఓపిక చేసుకొని కడుక్కోవాలి. చేప ముక్కలన్నిటిని కూడా కూరలో వేసేసాను. వేసేసి వెంటనే నేను గెట్టపెట్టి సైడ్స్ నుంచి మిక్స్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సైడ్స్ నుంచి మిక్స్ చేసేసుకోండి. వుడెన్ స్పూన్‌తో మిక్స్ చేసుకోండి. లేకపోతే ఏదైనా స్పాచులాతో మిక్స్ చేసుకోండి. స్టీల్ గంట పెట్టకండి. ఇరిగిపోతుంది వెంటనే పెట్టినా కూడా. ఈ విధంగా అంతా కూడా బాగా చేపలనేసేసి మిక్స్ చేసిన తర్వాత కావాలనిపిస్తే జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళని యాడ్ చేసి బాగా ఉడికించండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏదన్నా ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అది వేసేసేయండి. వేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పెనంని రెండు వైపులా పట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే ముక్కలనేటివి విరగకుండా ఉంటాయి. ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ బాగా పైకి తేలి ముక్కలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి చేపలు. ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే.
టేస్ట్ చాలా బావుంటుంది సింపుల్‌గా. నేను ఫ్రై కూడా చేశాను. కాకపోతే వీడియో తీయలేదు ఫ్రై రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకవేళ కావాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను నా స్టైల్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.